హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ది హంటర్ చాప్టర్ 1 మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ది హంటర్ చాప్టర్ 1 ఇది ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. వైభవ్ అట్లాగే నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ప్రధాన పాత్ర శివ ఒక క్రైమ్ రైటర్. మృతదేహాల ముఖాలను ఊహించి గీయగలిగే ఒక అద్భుతమైన టాలెంట్ ఇతని సొంతం. దీన్నే ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అంటారు. ఇక ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే శివ తన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ జీవితంలో ఒంటరిగా ఉన్న సమయంలో చెన్నై నగరంలో వరుసగా సీరియల్ హత్యలు కలకలం సృష్టిస్తాయి. దొరికిన శవాల్లో కొన్ని శరీర భాగాలు, అవయవాలు లేకపోవడం పోలీసులకి పెద్ద సవాల్గా మారుతుంది. కేసును ఛేదించడంలో సాయం చేయడానికి శివ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. తాను గీసే ముఖ చిత్రాలు పోలీసులకి ఎంతవరకు దారి చూపించాయి? ఆ హత్యల వెనుక ఉన్న పెద్ద కుట్ర ఏంటి? అసలు శివకి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? శివ ఆ రహస్యాలను ఛేదించాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో తీసుకున్న ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగాను ఇంట్రెస్టింగ్గాను అనిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఈ కోణాన్ని చూపించడం ఆకట్టుకుంటుంది. ఇక హీరో వైభవ్ ఒక సీరియస్ అట్లాగే సెన్సిటివ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. తన పాత్రలో ఉన్న మానసిక సంఘర్షణను, ఒంటరితనాన్ని చాలా బాగా పండించారు. ఇక ఈ సినిమా రన్ టైం కేవలం 2 గంటలు మాత్రమే ఉండటంతో డైరెక్టర్ ఈ స్క్రీన్ ప్లేని ఎక్కడా సాగదీయకుండా వేగంగా నడిపించారు. సస్పెన్స్ అట్లాగే కొన్ని మలుపులతో చివరి వరకు సినిమా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇక ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ మేకింగ్లో ఆ క్వాలిటీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మొత్తం సీరియస్ క్రైము అట్లాగే ఆర్గాన్ ట్రాఫికింగ్ వంటి డార్క్ థీమ్స్తో నడుస్తూ ఉంటుంది. కాబట్టి లైట్ హార్టెడ్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఇక ఈ స్క్రీన్ ప్లే చాలా వేగంగా వెళ్తూ ఉండడం వల్ల కొన్ని చోట్ల లాజిక్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని పాత్రల డెప్త్ ఇంకొంచెం బెటర్గా చూపించుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ని ఎక్కువగా చూసే ప్రేక్షకులకి ఇది కొంచెం ప్రెడిక్టబుల్గానే అనిపించవచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వరకు సినిమా మూడుకి తగ్గట్లుగా డార్క్ టోను అట్లాగే ఇంటెన్స్ ఫ్రేమింగ్తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకే హైలైట్గా నిలిచింది. ప్రతి సస్పెన్స్ సీన్ని మ్యూజిక్ మరింత హైలైట్ చేసింది. ఇక దర్శకుడు షరీఫ్ విషయానికి వస్తే ఆయన ఒక ఛాలెంజింగ్ క్రైమ్ డ్రామాని ఎంచుకుని దాన్ని కన్విన్సింగ్గా చూపించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్గా ఉంచడంలో ఆయన పడ్డ కృషి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది హంటర్ చాప్టర్ 1 అనేది కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఒక కొత్త కాన్సెప్ట్ అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. వైభవ్ వన్ మ్యాన్ షోగా మెప్పించాడు. ఫైనల్గా మీరు క్రైము, మిస్టరీ థ్రిల్లర్స్, ముఖ్యంగా డార్క్ సబ్జెక్టులు ఇష్టపడిన వారైతే ఈ హంటింగ్ సినిమా మీకు ఒకసారి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.